హాయ్ గైస్, టెక్ న్యూస్ 36 స్వాగతం. నా పేరు శివ, మీరు చూస్తున్నారు శివ టెక్ అండ్ గేమింగ్. సో గైస్, ఇవాళ టెక్ న్యూస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ న్యూస్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ అయితే ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ అని ఒక మొబైల్ అయితే లాస్ట్ మంత్ గ్లోబల్గా అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు ఈ మొబైల్ అయితే ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ యొక్క లాంచ్ డేట్ అయితే అఫీషియల్గా టీజ్ చేశారు. ఈ మొబైల్ చూసుకుంటే మనకి అక్టోబర్ 17th అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి ఇన్ఫినిక్స్ నుంచే. ఇన్ఫినిక్స్ అయితే ఇన్ఫినిక్స్ 40i సక్సెస్ ఇన్ఫినిక్స్ 50i మొబైల్ అయితే తీసుకురాబోతోంది. ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ అయితే గ్లోబల్గా అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు. ఒకసారి ఈ మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్తో, అలానే 6.7 ఇంచ్ LCD డిస్ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్, అలానే 500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్తో, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో, అలానే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే అక్కడ 14,000 అయితే పెట్టారు. మోస్ట్లీ ఈ మొబైల్ మనకి ఇండియాకి అయితే రావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే iOS యూజర్స్కి ఒక న్యూ చాట్ థీమ్ ఫీచర్ అయితే రోల్అవుట్ చేస్తుంది. ఈ ఫీచర్ అయితే యూజ్ చేసుకుని మీరైతే మీ చాట్స్ కలర్స్ అయితే చేంజ్ చేయొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే వీళ్ళైతే ఇందులో 20 కలర్స్ అయితే యాడ్ చేశారు. మేబీ ఫ్యూచర్లో ఇంకొన్ని కలర్స్ అయితే యాడ్ చేయొచ్చు. సేమ్ ఫీచర్ మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. కాకపోతే మనం ఏదైనా థీమ్ కానీ కలర్ కానీ మన చాట్స్కి యాడ్ చేసినట్లయితే బోత్ సెండర్ అండ్ రిసీవర్స్కి అయితే ఇదైతే అప్లై అవుతుంది. బట్ మనకి వాట్సాప్లో చూసుకుంటే ఎవరైతే ఈ థీమ్ ఆర్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇదైతే అప్లై అవుతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో చూసుకుంటే వివో X200 అలానే వివో X200 Pro మొబైల్స్ అయితే అక్టోబర్ 14th అయితే చైనాలో లాంచ్ చేయబోతుంది. మనకి ఇప్పుడు చూసుకుంటే ఇందులోనే వివో X200 Pro మినీ అనే ఇంకో మొబైల్ కూడా రావచ్చని అయితే ఇన్ఫర్మేషన్. ఈ మొబైల్ మనకి అయితే వివో X200 Pro ఉందో అదే మొబైల్ మనకి స్మాల్ సైజ్ స్క్రీన్తో అయితే తీసుకురావచ్చు. నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి. నేను రీసెంట్ టెక్ న్యూస్ అయితే చెప్పాను, శాంసంగ్ అయితే శాంసంగ్ గెలాక్సీ A16 అని ఒక మొబైల్ అయితే తీసుకురాబోతుందని. ఇప్పుడు చూసుకుంటే ఈ మొబైల్ అయితే యూరోపియన్ మార్కెట్లో అయితే స్పాట్ అయింది. అలానే ఈ మొబైల్ యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇందులో Exynos 1330 ప్రాసెసర్తో, అలానే 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతో, దీంతో పాటుగా 90Hz రిఫ్రెష్ రేట్తో, అలానే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో, అలానే మనకి 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో, దీంతో పాటుగా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో, అలానే మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 13 మెగాపిక్సెల్ కెమెరాతో, 5000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. అలానే ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే €249 అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 23,000 అయితే పెట్టారు. అలానే ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ చూసుకుంటే వీళ్ళైతే 6 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేశారు. ఫైనల్ న్యూస్ మనకి అర్బాన్ అనే ఒక కంపెనీ అయితే అర్బాన్ స్మార్ట్ బడ్స్ని అయితే లాంచ్ చేసింది. ఒకసారి వీటి ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 13mm డ్రైవర్స్తో, అలానే 32 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో, దీంతో పాటుగా 48 hours బ్యాటరీ లైఫ్ అయితే ఈ బడ్స్ని అయితే లాంచ్ చేశారు. అలానే ఈ బడ్స్ ఛార్జింగ్ కేసులో చూసుకుంటే వీళ్ళు ఒక 1.47 ఇంచ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే అయితే యూజ్ చేసి మ్యూజిక్ అండ్ కాల్స్ లాంటివి అయితే కంట్రోల్ చేయొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే 2419 అయితే పెట్టారు. అలానే ఈ బడ్స్ చూడడానికి ఏవైతే ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ఉన్నాయో ఇదే డిజైన్ అయితే తీసుకొచ్చారు. సో గైస్, ఇది వాళ్ళ టెక్ న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.